మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినం గురించి చింతించొద్దు అన్న లేఖనమే రేపటి గురించి అతిశయపడొద్దు అని కూడా హెచ్చరిక చేస్తుంది. ఇందు విషయమై ప్రభు చెప్పిన మంచి ఉదాహరణ లూకా సువార్త 12వ అధ్యాయంలో రిచ్ ఫూల్కు సంబంధించి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండగా, ఇదివరకే ధనవంతుడు తిరిగి సమృద్ధి కలిగింది. ప్రభు చెప్పే కొన్ని మాటలు సరిగా అర్థం చేసుకోక ప్రజలు పొరబడుతుంటారు. ఉదాహరణకు, కలిగిన వానికే ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద ఇంకా తీసివేయబడుతుంది అన్నాడు. అదేంటది? లేనివాని కదా ఇవ్వాలి. ఏ సందర్భంలో చెప్పాడు అది? 5 తలాంతులు గలవాడు నమ్మకంగా వాటిని 10గా మార్చాడు, తిరిగి వానికి ఇవ్వబడింది. ఒకే ఒక తలాంతు గలవాడు సోమరిగా, చెడ్డదాసునిగా, యజమానుని పైన నమ్మకం లేక పని చేయక దాన్ని గోతి తీసి బూడ్చిపెట్టాడు లేదా దాచిపెట్టాడు. అది వాని యొద్ద నుండి తీసివేయబడింది. మరో కోణం కూడా వినండి. కలిగిన వానికి ఇంకా కలగడం శోధన అయితే, లేని వానికి ఉన్న కాస్త తీసివేయడం కూడా శోధనే. ఇదిగో లూకా సువార్త 12వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ధనవంతునికి విస్తారంగా సమృద్ధి కలిగితే అది వానికి శోధన కాలేదా, ఊరి కాలేదా? తనను తాను బూచ్ చేసుకుంటున్నాడు. ఇదిగో నేనేం చేయాలి, నా పంట కూర్చుకుంటూ నాకు స్థలం చాలదు కనుక నేను ఇలాగ చేస్తాను. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని ప్రాణంతో మాట్లాడుతున్నాడు. కష్టపడిన వాడు కడుపు నిండా ఆహారం తినకూడదా? సుఖంగా ఉండకూడదా? ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడు? అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపోటు కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ప్రసంగి 3:13లోను 5:18లోను పదే పదే ఇదే మాట చెబుతున్నాడు ప్రసంగి. అయితే ప్రసంగి మాటలో ఆంతర్యం ఏంటంటే, అంతకంటే ఇక సుఖమైంది ఇంకొకటి లేదు అంటే, అంతకు మించి ఎక్కువగా ఆశించిన అవసరం లేదు అని కూడా అర్థమవుతుంది. పైగా ఇటు స్థితి దేవుడిచ్చిన ఆశీర్వాదం లేదా దేవుడిచ్చిన భాగ్యము అని రాస్తున్నాడు. మరి ధనవంతుని యొక్క మాటల్లో మనకు అది వినబడుతుందా? దేవుని దయ, దేవుని కృప అన్న మాటలు కనబడుతున్నాయా? నాది, నా పొలము, నా ఆస్తి, నా కొట్లు, నా ప్రాణమా? ఇతడు తన ప్రాణంతో మై సోల్ ఈట్ డ్రింక్ మెర్రీ అంటున్నాడు. మై సోల్ అని పిలుస్తున్నాడు. దేవుడు ఇతన్ని ఫూల్ అని పిలుస్తున్నాడు. కష్టార్జితం చేత వచ్చు ఆ లాభము తినమని, సుఖంగా ఉండమని ప్రసంగి చెప్పినట్టే. అయితే 11వ అధ్యాయంలో ఒక హెచ్చరిక చేస్తున్నాడు 9వ వచనంలో. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుదని జ్ఞాపకం ఉంచుకున్నాము. నీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా బ్రతుకు, తిను, తాగు, సుఖించు. ఏదో పెద్ద ఆఫర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుందా? చివరికి ఏం చెబుతున్నాడు? అందును బట్టి నువ్వు తీర్పులోకి తీసుకురాబడతావు. నేను ఎప్పుడు కోరుకునేది, ప్రజల కోసం ప్రార్థించేది, జీవించే సంవత్సరములు అధికమవుతున్నప్పుడు, వాటిలో వృద్ధి, క్షేమం కలుగుతున్నప్పుడు కృప, క్షేమం వారికి ఉండాలని, వారు ఆరోగ్యంగా సుఖంగా బ్రతకాలని. అయితే యాకోబు భక్తుడు ఒక కంప్లైంట్ రైజ్ చేస్తున్నాడు. వినండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. ఓవైపున తిను, ప్రశాంతంగా, నెమ్మదిగా, సుఖంగా ఉండు అంటున్న లేఖనమే ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నాం, ఎటువంటి దినాలు కొనసాగుతున్నాయి, క్రీస్తు రాకడ దినాల్లో మనకు నేర్పించినటువంటి ఆ ఉపదేశం ఏంటి, ప్రస్తుతం సంఘము నడుస్తున్నటువంటి స్థితిగతులు ఏంటి, ఈ బాధ్యత భారము ఏది లేకుండా భోగాసక్తులై హృదయాలను పోషించుకుంటున్నారట. నోవహు దినాల్లాగా, లోతు దినాల్లాగా దేవుని ఉగ్రత వస్తుందని హెచ్చరిక చేసినా కూడా మాట వినకుండా తినుటలో, తాగుటలో సంతోషిస్తున్నారు కదా. ఈ కంప్లైంట్లో ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎక్కడా లేదని అర్థం. ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వర్లారా, రేపేమీ సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీరు ఫలించాలని, వృద్ధి పొందాలని ప్రభువు చెప్పాడు.
మీ చేతి పనుల మీద ఆశీర్వచనాన్ని ఆయన పలికాడు. మీ కష్టార్జితాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. మరి దూర దేశాలకు వెళ్ళి, దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బును, ఆస్తిని సంపాదించాలని మాట్లాడుకునే వారికి ఈ లేఖనం వ్యతిరేకంగా హెచ్చరిక చేస్తుందా? ఈ పాఠమంతా భవిష్యత్తు గురించి, రేపటి గురించి అతిశయపడు వారికి సంబంధించి. ఈ ధనవంతుడి జీవితంలోనైనా లేదా మన కళ్ళ ముందు కనబడుతున్న కొందరి జీవితాలు మీరు గమనించండి. గాడ్స్ విల్, ఇఫ్ గాడ్స్ విల్, ప్రభు చిత్తం అయితే అనే మాటకు తావే ఉండదు. డైరెక్ట్గా ఇది చేద్దాం, అది చేద్దాం అనేస్తుంటారు. ఇక్కడే 15వ వచనంలో భక్తుడు అంటున్నాడు, కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. పలుమార్లు పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట ఉచ్చరించాడు. ప్రభు చిత్తం అయితే తిరిగి నేను మీ వద్దకు రావాలనుకుంటున్నాను. కాస్త మన జీవితాల్లో మనం చేసే పని పాటల్లో ప్రభు చిత్తానికి తావు ఇవ్వాలి కదా. కాస్త సంపాదించినా, మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నా, మంచి దేశంలో నివసిస్తున్నా, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చెప్పినట్టుగా భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కాదా? ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందో ముగుస్తుందో తెలియదు. ఎప్పుడు కూలివాని కూలి పని ముగుస్తుందో తెలియదు. ఇక్కడ జీవితం యొక్క స్వల్పకాలం గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. పేతురు భక్తుడు కూడా మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పాడు కదా, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 16వ వచనంలో హెచ్చరిక చేస్తున్నాడు, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు అని. ఎంతోమంది జీవితాన్ని గమనిస్తే కదా ప్రభు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. సూది బెజ్జములో వంటె దూరుట సులువు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని. లేనివాడు చింతించొద్దు, ఉన్నవాడు అతిశయపడొద్దు. ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క కృపను జ్ఞాపకం తెచ్చుకోండి. ధనము శాశ్వతం కాదు, కిరీటము నిత్యము నిలవదు. విను ప్రతి వానికి ఈ లేఖనము వివేకం పుట్టించును గాక. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని రాకడకు సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.